నాకు చేతిన దగ్గర ఉన్న కార్ ఇదే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చాము యూఎస్లోని 4th లార్జెస్ట్ మాల్, కింగ్ ఆఫ్ పర్షియా, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాల్ ఇన్ పెన్సిల్వేనియా. ఇప్పుడే జస్ట్ ఎంటర్ అవుతున్నాం మాల్లోకి. మనం కింగ్ ఆఫ్ పర్షియా మాల్ గురించి మాట్లాడుకుంటే ఈ మాల్లో 450+ బ్రాండ్స్ ఉంటాయి. మనం ఈరోజు టాప్ 10 బ్రాండ్స్ చూద్దాం. మీకు చూపిస్తాను టాప్ 10లో ఏమేమి బాగుంటాయో ఆ బ్రాండ్స్ అన్నీ ఒకసారి చూద్దాం ఈరోజు మనం. జస్ట్ మాల్ ఎంట్రన్స్ మొత్తం ఇది మొత్తం మాల్ ఎంట్రన్స్. మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఈ పెన్సిల్వేనియాలోని వన్ ఆఫ్ ది బిగ్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఈ మాల్లో. మేము ఫస్ట్ ఫ్లోర్లో తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ యాపిల్ స్టోర్ ఉంది, ఫుల్ బిజీ ఉంది యాపిల్ స్టోర్, రష్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఏ స్టోర్కి వెళ్దాంరా? బాస్ కన్నా మంచి పెద్ద స్టోరే కదరా. ముందు యాంబియన్స్ చూడరా, మస్తు ఉంది. ఇంకా we are going to Adidas showroom. షూ మాత్రం మస్తు ఉన్నాయిరా. ఈ బాగుంది, నాకు బ్లాక్ నచ్చినాయి. మనం ముఖ్యంగా ఈ మాల్ గురించి మాట్లాడుకుంటే ఈ మాల్ 1962లో నిర్మించారు. కానీ ఇది ఫస్ట్లో ఈ మాల్ని ఒక చిన్న ఓపెన్ షాపింగ్ సెంటర్గా నిర్మించారు. ఆ తర్వాత 1960 నుంచి 80 మధ్యలో దీన్ని మాల్ని 2 సెక్షన్లుగా బిల్డ్ చేశారు. ఇది ఏమంటారు, పర్షియా ప్లాజా ఒకటి, పర్షియా ది కోర్ట్ అని 2 వేరు మాల్ని బిల్డ్ చేశారు. ఆ తర్వాత రెండింటిని కంబైన్ చేసి కింగ్ ఆఫ్ పర్షియాగా దీన్ని మార్చి పెద్దగా ఏమంటారు మాల్ని ఎక్స్టెండ్ చేశారు. 2016లో దీన్ని ఇంకా 2 ఫ్లోర్ని దీన్ని నిర్మించారు. అండ్ ఈ మాల్ మొత్తం లెంత్ మాట్లాడుకుంటే 2.9 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది మాల్ మొత్తం కలుపుకుంటే. ఈ మాల్లో ఎన్నో లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయి. టాప్ మోస్ట్ బ్రాండ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఈ మాల్లో దొరుకుతాయి మనకి. అండ్ ఈ మాల్లో మనం చూసుకుంటే ఏమంటారు, ఫుడ్ సెక్షను, ఫన్, పిల్లలకి వాటికి గేమ్స్, వీడియో గేమ్స్. అండ్ ఎక్కువ ఈ మాల్లో మనము ఇంటీరియర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అసలు అద్భుతంగా ఉంటుంది. ఈ మాల్లోనే తిరగాలంటే ఒక రోజు మొత్తం ఈ మాల్లోనే మనకి టైం సరిపోతుంది. చూడండి, నేను కొన్ని బ్యాక్ వ్యూ ఆన్ చేసి చూపిస్తాను మీ కెమెరా. అన్నీ ఒకసారి చూడండి మొత్తం మాల్ అంతా. మాల్ మొత్తం ఫుల్ ఆఫ్ లగ్జరీ బ్రాండ్స్. మొత్తం ఎటు చూసినా మొత్తం లగ్జరీ బ్రాండ్స్, మొత్తం రిచ్ ఉంటుంది మొత్తం. ఈ మాల్ మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం హౌస్ ఆఫ్ హోప్స్కి వెళ్దాం. ఇక్కడ షూ కలెక్షన్ చాలా బాగుంది. చూద్దాం, మనకి ఏమైనా మంచి షూ నచ్చితే ఆ షూ తీసుకుందాం ఒకటి. Now we are going into American Eagles. మనం వరల్డ్లోని టాప్ మోస్ట్ వన్ ఆఫ్ ది ఫేమస్ పోర్షే కార్ షోరూమ్కి వెళ్తున్నాం. చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుంది లోపల షోరూమ్ అండ్ కార్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నాకు చేతిన దగ్గర ఉన్న కార్ ఇదే. సూపర్ ఉంది కారు. ఈ కారు గురించి మాట్లాడుకునేది
Porsche Macan electric vehicle, Porsche's first all-electric luxury SUV. It offers up to 630 horsepower and goes from 0 to 96 km per hour in just 3.1 seconds, and it can fast charge from 10 to 80% in just 21 minutes. మనకి షోరూంలో ఒక చిన్న వీడియోగ్రామ్ ప్రొవైడ్ చేశారు. మనం ఈ గేమ్ వాడుతున్నంతసేపు సేమ్ మన కార్లో ఉన్నట్టుగానే రేసింగ్ సీట్ ఇచ్చారు అండ్ గ్యాస్ పెడల్స్ కానీ అండ్ ఇది మన రియల్ కార్ డ్రైవ్ చేయకపోయినా కానీ ఈ కార్ డ్రైవ్ చేస్తుంటే మన రియల్ కార్ డ్రైవ్ చేసినట్టుగా ఉంది. ఇది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అతి కష్టంగా కష్టపడుతున్నాడు.